యూరియా కొరత. వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. కొనుగోలు సందర్భంలో అదే పనిచేసాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనవలసిన అవసరం లేదు అని చెప్పి ఇళ్ళకు మాట ఇచ్చి హామీ ఇచ్చి తన స్వార్థం కొరకు లక్షలాది మంది రైతాంగాన్ని బలిపెట్టిండు. అడ్డగోలుగా ధరల దోపిడీకి గురైన రైతాంగం. ఇవాళ ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ ఇట్లా అప్పచెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి దాని దగ్గర కమిషనే.